పుట్టిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక వాహనదారుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులపై మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపురం మెట్టు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తుంది. ఇక నగర శివారులో హయత్ నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ఇక నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రహదారిపై మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపురం మెట్టు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది. అయితే రహదారిపై మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తుంది. నగర శివారులోని హయత్ నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో